బరాబర్గా సర్పంచ్ అయినాకనే లగ్గం చేసుకుంటా, సర్పంచ్ సాబ్ అని పిలిపించుకున్నాకనే అమ్మాయి మెడల 3 ముళ్ళు వేస్తానని ఒక ఆయన కాంకరం కట్టుకున్నాడు. ఊర్లా ఫుల్ దావతులు ఇచ్చిండు. కానీ ఇంతలే రిజర్వేషన్ వేరే వాళ్ళకి వచ్చిందని తెలిసింది. అయినా బాధపడలే, తగ్గేదేలే అన్నాడు. ఓట్లకు రెడీ అయిండు. అరే అదేంది, సర్పంచ్ అయినాకనే లగ్గం అన్నారు, మళ్ళీ రిజర్వేషన్ కాదన్నారు. అసలు ఏమైంది, ఏం జరిగిందంటే మస్తు ముచ్చట నడిచింది. సుద్దా పాండ్రి. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని అంటారు కదా. ఇంకో అదే జరిగింది గీ అన్నకు. కాకపోతే కళ్యాణం జరిగి ఒక ఇంటోడు మాత్రం అయ్యిండు. అన్న పేరు ముచ్చ శంకరు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్లో ఉంటాడు. ఎప్పటికైనా ఊరికి సర్పంచ్ అయి ఏలాలన్నదే చిన్నప్పటి కలన్నట. అందుకే ఇన్నేళ్ళు రాజకీయం చేసి ఊర్లో తిరుగులేదు అనిపించుకున్నాడట. సర్పంచ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడట. కానీ ఇంతల్నే ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చినంత పనిచేసి ఈ ఊరికి ఎస్సీ రిజర్వేషన్ అని ప్రకటన చేసుడుతోనే పాపం అన్నకు గుండె వలిగినంత పని తలవట్టుకున్న శంకర్ అన్న అవకాశం పోతే మళ్ళా రాదు, 5 ఏళ్లకు పరిస్థితి ఎట్లుంటుందో ఏమో, అప్పటి వరకు సచ్చటోడేవడో బతకటోడేవడో తెలియదని ఎట్లనైనా సర్పంచ్ కూర్చుని వదిలిపెట్టొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యి ఎస్సీ అమ్మాయిని లగ్గం చేసుకొని చక్రం దింపుదామని చూసిండట. తెలిసిన వాళ్ళకి చెప్పి 2 రోజుల్లో పిల్లను కూడా చూసుకొని నిన్నటికి నిన్న లగ్గం చేసుకున్నాడు. అంతే, ఇంకేమున్నది, బుల్లెట్ బండి 100 స్పీడ్లో దూసుకొచ్చినట్టు ఉరిమే ఉత్సాహంతో సర్పంచ్గా భార్యను రంగంలోకి దింపుదామని ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే పాపం ఆమె పేరే లేదాట. అంతే, ఇక చేసేదేమి లేక సరేలే ఎన్నో అనుకుంటాం, అన్నీ అయితే అనుకుంటా పెళ్ళి అయితే అయ్యింది కదా అని సంబరపడుతుంటే ఊరళ్ళంతా కూడా ఆశీర్వచనాలు ఇచ్చిరట. కానీ చూడుర్రి సర్పంచ్ పదవి ఎంత తమాషా చేసిందో. మొత్తానికైతే ఇన్నేళ్ల నుంచి ఎదురు చూసి ఒక ఇంటోడైతే అయినందుకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్న.